హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? జాతర పోయి వచ్చారా అందరూ? మేమైతే జాతర పోయి వచ్చాము. ఈ వీడియోలోనైతే ఎన్ని వంటలు చూస్తారో మీరు చూశాక చెప్పండి. మొదటిగా మీరు పులిహోర చూస్తున్నారు. పులిహోరలో అన్ని వేసా. పచ్చి కళ్యామాకు ఉంది, ఎండు మిర్చి ఉంది, పల్లీలు పోసిన, ఎల్లిపాయదని చేసిన, ఇంకా ఆవాలు జీలకర్ర అన్నీ వేసి పులిహోర చేస్తే మంచిగా అంటే మంచిగా ఉంటుంది. ఇక ఈరోజు పౌర్ణమి కనుక నేను దేవుడికి నైవేద్యంగా పెడదామని ఒక స్వీట్ ఉన్న ఈ పులిహోర చేసిన. చక్కగా ఉంది చూడండి. ఇక తర్వాత మీరు చూస్తున్నారు, ఇది ఒక దోశ అంటే ఒక అట్టులాగా అన్నమాట. ఇప్పుడు తక్కువ కొంచెం పోసానన్నమాట. అందరు తినేటప్పుడు ఎక్కువ దోశలు చేసి ఆడ పెట్టవచ్చు. అందుకని నేను తక్కువ పోసిన. ఇళ్ళకి నేను ఒక టమాటా వేసి కొంచెం చట్నీ చేసిన. టమాటా వేయకముందు కూడా కొంచెం డిష్లో తీసిన. ఇక చూడండి, ఎందుకంటే టమాటా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని అందరూ టిఫిన్ చేసేటప్పుడు ఒకేసారి చేస్తే బాగుంటుంది కదా. ఇక కొంచెం ఏది తినేవాళ్ళు చపాతి కూడా వేస్తున్నా ఈరోజు. ఇంకా చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను. అన్నీ అయినాయి వంట ఆల్రెడీ. పప్పు చారు అంటే పోపు వేస్తున్నా. పప్పు అయితే చక్కగా ఉడికింది. పెసరపప్పు అన్నట్టు తొందరగా అయింది. ఇవన్నీ అంత ప్రొద్దున లేసి ఎట్లా చేసిందో నాకే తెలియదు అసలు. మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నా, ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా పప్పు ఎందుకు చేసిందంటే ఈరోజు నేను చపాతీలు చేస్తున్నా. అందులోకి ఈ పప్పు అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు, ఇష్టంగా తింటాం మనం. అందుకని పిల్లలైనా పెద్దల వాళ్ళమైనా ఇష్టంగా తింటాము. పోపు అయితే వేస్తున్నా. పప్పులో సూపర్గా అన్నీ వేసిన పోపు వేస్తున్నా. నేను ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి వెంటనే డైరెక్ట్ ఫస్టే ఆయిల్తోని వేసేదాన్ని. ఈరోజు ఇట్లా వేస్తున్నాను అనమాట. ఇక చూడండి, ఇందులో కొంచెం పచ్చికారం వేసిన. ఏంటంటే మనం ఒక్కొక్కసారి పచ్చిమిర్చిని స్టవ్ మీద కాల్చి కడిగి కూడా పిసుకోవచ్చు చార్లా. వాస్తవానికి పసుపు వేస్తున్నా, కానీ నేను ఇప్పుడు పప్పులోకి గ్రైండ్ చేసిన పచ్చికారం ఉంది కనుక దాన్నే ఇందులో వేసిన. అందులో కూడా పోపు వేసిన. చక్కగా సూపర్గా ఉంది. పప్పు అయితే ఇప్పుడే తినాలనిపిస్తుంది చపాతీతో. అట్లా ఉందన్నమాట. బాగుంది చాలా. ఇంకా చార్లకు అన్నమాట ఈ పోపు. ఇంకా పప్పు చారు ఉందనుకోండి, ఆ రోజు భోజనం అయితే అన్నం తిన్నా కానీ మంచిగా తింటాము ఇష్టంగా. చాలా ఇష్టంగా తింటాము. పప్పుచారు అయిన రోజు, చేసిన రోజు మాత్రం కొంచెం అంత అన్నం ఎక్కువనే తింటాము. పోపేసుడు అయిపోయింది. మొత్తం మీద పప్పుచారు అయితే రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా సమ్మర్ వచ్చింది కనుక ఇంకా ఇట్లా మనం పప్పుచారులు ఎక్కువ చేస్తే బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఇక ఎగ్స్ మీరు చూస్తున్నారు, ఒక 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టిన. ఎందుకంటే పిల్లలు ఇట్లా ఇష్టంగా తింటారు. కొంచెం అంత ఇట్లా కట్ చేసి మనం మిర్చి పౌడర్ చల్లామనుకోండి, చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లల కోసం. ఇంకా చూడండి పెరుగు. ఇప్పుడు జాక్సీ బేబీకి అన్నం పెడతా. ఆల్రెడీ వాడికి 2 చెంచాలు పొద్దున వేసిన. ఇంతకుముందు ప్యాకెట్ పెరుగు ఉండే, తినేసిండు. ఇప్పుడు వాడికి రైస్లో కొంచెం పెరిగేసి కలిపి పెడదామని చూస్తున్నా. ఎండాకాలం కదా, వాడికి ఆకలేస్తుంది కనుక తొందరనే పెట్టాలని పెడుతున్నాను. ఇంకా జాక్సీ బేబీకి పెరుగు అంటే చాలా ఇష్టం. మనం ఏం తింటే అదే తింటాడు వానికి. ఇంకా చికెన్, మటన్ అన్నీ తింటాడు జాక్స్. వాడి కోసం అన్నం పెడదామని చూస్తున్నా. ఈరోజైతే బాబాయ్ మంచిగా తోటకూర తీసుకొచ్చిండు. చూడండి, తాజా తోటకూర తెచ్చిండు. వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టారట. చక్కగా ఉంది, అందుకనే తోటకూర తీసుకున్నాను అన్నమాట. ఇది నేను చపాతీలు ఎక్కువ చేస్తున్నా, అందుకని నైట్ చపాతీలకు తోటకూర కూడా తింటే బాగుంటుందేమో అని తీసుకున్నాను. కాకరకాయలు తీసుకున్నాను. ఇవి చూసి నల్ల కాకరకాయలు అనుకునేరు. ఇవి చాలా హెల్త్కు మంచిది, పైగా రుచి కూడా ఉంటుంది. చేదొస్తుందని చాలా అనుకుంటారు, కానీ అట్లేం లేదు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఎందుకోసం ఇవన్నీ అనుకుంటున్నారు, ఇది ఇంకా కందిపప్పును సాంబార్ లాగా చేసిన అన్నమాట. అందులోకి పోపు రెడీ అయింది. ఇక మనకి ఏదైనా కూడా పప్పుచారు ఉన్నా కూడా కొంచెం అంతా ఇట్లా పలసగా మనం సాంబార్ చేయలేను కనుక ఇట్లా చేసిన అన్నమాట. అందులోకి పోపు రెడీ అయింది. సూపర్ అంటే సూపర్ రుచిగా ఉంటుంది. ఎందులోనైనా కూడా సమ్మర్ వచ్చిందంటేనే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటారు. పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కనుక ఓపిక కన్నా మనం వంట చేసి పెట్టినామనుకోండి, ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు. పప్పుచారులను అయితే పోపు వేసేసిన ఆల్రెడీ. కందిపప్పు అన్నమాట ఇది. మీరు పసు చూసింది అయితే పెసరపప్పు, నాకు చాలా ఇష్టం అది. కందిపప్పు కూడా ఇష్టం, కానీ ఇది అన్నంలో తింటాము. అది మనం చపాతీలో కూడా ఎవరైనా తినొచ్చు. చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. అందుకని
అట్లా చేసిన అన్నమాట. మొత్తం మీద ఈరోజు యాస లేకుండా చేస్తూనే ఉన్నాను. పప్పు చారు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది. చపాతీలు స్టార్ట్ ఇప్పుడు. చపాతీలు చూడండి ఎంత అంటే పిండి కలిపి పెట్టినాయి, ఎప్పుడు ప్రొద్దున కలిపి పెట్టిన పిండి చక్కగా అంటే చక్కగా వచ్చినాయి చపాతీలు. మనం అప్పటిదప్పుడే కలిపి చేసినాం అనుకోండి, ఒక్కొక్కసారి నేను చేస్తాను, మీరు కూడా వీడియోలలో చూస్తారు, కొంచెం ఏమంటే మెత్తగా ఉండదు అన్నమాట. ఇది కొంచెం నేను వంట స్టార్ట్ చేసే ముందు పిండి కలిపి పెట్టినా కనుక పర్వాలేదు, బాగానే వచ్చినాయి, చక్కగా వచ్చినాయి. మనం పిల్లలకి చపాతీ చేస్తే ఇట్లా రౌండ్ ఉంటే ఇష్టంగా తింటారు కదా, ఎస్ అందుకని అవి ఆకారం కూడా బాగాలేకపోతే ఇష్టంగా తినరన్నట్టు. అందుకని చక్కగా చపాతీలు అయితే కొంచెం ఎక్కువనే వేస్తుంది వాళ్ళ, ఎందుకంటే ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అనుకోవచ్చు, ఈవినింగ్ టైంలో అనుకోవచ్చు, చపాతీలే ఇంకా అని అనుకుంటున్నాను. మీరు కూడా ఇట్లా ఆయిల్ వేసే చపాతీలు కాలుస్తారా? కామెంట్ చేయండి. ఇక చూడండి చక్కగా చపాతీలు చేసిన, ఇక చేస్తూనే ఉన్నా. ఇంకా అంటే ఇంకా వంట నాదైతే పూర్తి కాలే. ఇక భోజనం అటు ఇటన భోజనం చేసే టైం అవుతుంది. చక్కగా చపాతీలు రెడీ. ఎంత చక్కగా ఉన్నాయో, మెత్తగా వచ్చినాయి అన్నమాట. చూస్తేనే ఆ పప్పులో తినాలనిపిస్తుంది, చక్కగా వచ్చినాయి. మరి అసలు ఇక చూడండి లాస్ట్ చపాతి అది. ఇక చూడండి మీరు పరమాన్నం వండుతున్నా చూస్తున్నారు మీరు, బెల్లన్నం అండి, బెల్లన్నం వండుతున్నా. స్వీట్ అన్నాను కదా, మా ఇంట్లో బెల్లన్నం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పెద్ద పాపకి చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఆమె కోసం స్పెషల్గా బెల్లన్నం వండిన. ఇగో మీరు అప్పుడు చూసిన పులిహోర రెడీ చేసిన కదా, అన్నం చల్లారబెట్టుకున్నాను. ఇక ఇప్పుడు పులిహోర కలుపుతాము. ఇక చక్కగా పొడి పొడి అయింది రైస్ కూడా. ఇంక ఈ పులిహోర, ఈరోజు పులిహోర ఉంది కదా, అన్నీ తక్కువ పులిహోర ఎక్కువ, కానీ నేను ఫస్ట్ పప్పుచారుతోనే తినాలనుకుంటున్నా. ఇక మంచిగా కలుపుతున్నాము. మా వారికి పులిహోర అంటే చాలా ఇష్టం, ఆయనే కలుపుతున్నాడు పులిహోర. ఎంత అంటే అంత చాలా ఇష్టంగా తింటాం అన్నట్టు, ఆల్మోస్ట్ అందరం తింటాము. ఇక పరమాన్నం బెల్లన్నం కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ బెల్లన్నం కనుక. ఇంకా అంతా వంటలు అయిపోయినట్టే. ఇంకొంచెం టీవీ చూస్తూ రేపు సండే ఉంది కదా అని ఇట్లా అటుకులు పోసా అన్నమాట. ఏంటంటే ఇవి పేపర్ అటుకులు, పొడి పొడిగా ఉంటాయి, కరకరలాడతాయి మంచిగా. పల్లీలు కొంచెం అంతా ఎక్కువ మిర్చి కట్ చేసి ఫ్రై చేసినాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇంకా ఇష్టంగా తినచ్చు మనందరం, ఎవరమైనా పిల్లలు పెద్దలు. అందుకని ఒక 1/2 kg అట్లుండే. ఇంకా అటుకులు అయితే ఇట్లా పోసిన అన్నమాట. మా ఇంట్లో అంటున్నారు ఆల్రెడీ, మా వారు అంటుండ్రు పొద్దున్న నుండి ఏంటి చేస్తూనే ఉన్నావు వంటలు, ఎన్ని గణం చేస్తున్నావు అంటున్నారు. అవి చూస్తేనే తిన్నట్టు అయిపోతుంది అంటున్నాడు. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అటుకులు. నేను అప్పుడప్పుడు పోస్తాను ఫ్రెండ్స్ ఇట్లా, అప్పుడప్పుడు. ఇవి ఈరోజే కాదు, ఇంకా 2-3 రోజుల తర్వాత తినొచ్చు. చూడండి అన్నం పెట్టుకుంటున్నా ఆల్రెడీగా. నేను అన్నం తినే టైం, పప్పు చారుతో అన్నం తింటున్నాను. మీరైతే తప్పకుండా మీ ఇంట్లో ఎట్లా కూరలు అనుకుంటారు, సమ్మర్ కదా ఏమేం స్పెషల్ అంటూ కామెంట్ చేయండి. అట్నే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆకలి అయితే అవుతుంది, అందుకని ఇంకా అన్నం పెట్టుకున్నా, పప్పు వేసుకుంటున్నా. పప్పు అయితే చాలా సూపర్గా ఉంది. అప్పటికి నేను ఇంకా కొంచెం అయినాక చపాతీలలో కూడా తినాలని డిసైడ్ అయ్యా ఆల్రెడీ. ఇక చారులో మాత్రం కొంచెం పుల్లగానే చేసిన చారు, ఎందుకంటే కొంచెం పులుపు ఉన్నప్పుడే ఆ రుచి బాగుంటుంది చారుది, అందుకని కొంచెం పుల్లగా చేసా. పప్పు చారుతో అన్నం పెట్టేసుకున్నా. ఎంత అంతంత ఇష్టంగా తింటాను పప్పు చారు వండిన రోజు. నేను అన్ని కూరలు ఉన్నా కానీ అవేవి అవసరం లేదు నాకు, ఈ పప్పు చారు ఉందంటే ఇంకా చాలా చాలా ఇష్టంగా. ఎవరిమైనా ఆల్మోస్ట్ పప్పుచారు ఉంటే ఎక్కువ ఇష్టంగా తింటాము. సమ్మర్ కనుక తప్పకుండా మీరు ఇక్కడ నుండి పప్పుచారులే ఎవరిమైనా ఎక్కువ వండాల్సి వస్తుంది ఇంట్లో. ఏ కూర వండినా కూడా పప్పుచారు తప్పకుండా ప్రతిరోజు ఉంటుంది కనుక, ఇంకా ఇప్పుడు ఎండాకాలం కనుక తప్పకుండా టేబుల్పై ఉండాల్సిందే. చాలా రుచిగా ఉంది, ఎంత రుచిగా ఉందో మాటల్లో చెప్పలేను.
ఇంత తొందరలోనే మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నాను వంటలన్నీ, అయినా చాలా చక్కగా ఉన్నాయి, అన్నీ మంచిగా కుదిరినాయి.